హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి బోండాలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి, అలాగే చిటికెడంత వంట సోడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర వేయటం వల్ల బోండాలు చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 4 టేబుల్ స్పూన్ దాకా ఇడ్లీ రవ్వ వేసుకోవాలి, అలాగే 2 కప్స్ దాకా మైదా పిండి వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత 1 గంట లేదా హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుంటే బోండాలు చాలా బాగా వస్తాయి. ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి రౌండ్ షేప్లో చిన్న చిన్న బోండాలను వేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని పల్లీ చట్నీ లేకపోతే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన బోండాలు రెడీ. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.